రంగాపురంలోని భూషయ్యకు పెద్ద జబ్బు చేసి తగ్గింది. గాలి మార్పు కోసం కొన్నాళ్ళు సీతాపురంలో ఉండి రమ్మని వైద్యుడు చెప్పాడు. భూషయ్య ఆ ప్రకారం సీతాపురంలోని దూరపు బంధువు ఇంటికి వెళ్ళాడు. బంధువుల ఇంట భూషయ్యకు చక్కని ఆదరణ లభించింది. ప్రతిరోజు సాయంత్రం చల్లని గాలిలో నడుచుకుంటూ సంతకు వెళ్ళేవాడు భూషయ్య. అక్కడ దానిమ్మ పండ్లు కొనేవాడు. దానిమ్మ పండ్లు ఆయన ఆరోగ్యానికి ఎంతో అవసరమని వైద్యుడు చెప్పాడు. భూషయ్య ఏ రోజు అతనికి చక్కని దానిమ్మ పండ్లు దొరికేవి కావు. కొన్ని బాగుండేవి, కొన్ని ఇంటికి వెళ్ళి వలిచి చూస్తే సగం పైన గింజలు కుళ్ళి ఉండేవి. అప్పటికి భూషయ్య పళ్ళను ఎంతో కష్టపడి ఏరుకునేవాడు. ఒకరోజు కొన్నవాడి వద్ద మళ్ళీ కొనేవాడు కాదు. అలా వారం రోజులు గడిచాక ఒకరోజు సాయంత్రం సంతలో తిరుగుతూ ఉంటే, ఊరికి కొత్తవాణ్ణి, పండ్ల నాణ్యత మాత్రం కాదు, నా దగ్గర ఒకసారి పండ్లు కొంటే ఇంకెప్పుడు నా దగ్గరే కొంటారు అంటూ అరుస్తున్న ఒక యువకుడి వద్దకు వెళ్ళాడు భూషయ్య. తర్వాత వాణ్ణి చిరాగ్గా చూసి, అంతా ఇలాగే అంటారు కానీ పచ్చి మోసం అంటూ ఆయన వానికి తన అనుభవం చెప్పాడు. ఇదంతా నాకు తెలియదు బాబూ. వ్యాపారం అంటేనే నమ్మకానికి మరో పేరు అనుకుంటా నేను. మంచి సరుకు తెస్తాను, ఒక్కటే ధర చెప్తాను, ఒక్కసారి నా వద్ద కొని చూడండి అన్నాడు యువకుడు. భూషయ్య ఆ యువకుని పేరడిగి ఈశ్వరుడని తెలుసుకున్నాడు. చూడడానికి వాని దగ్గర దానిమ్మ పండ్లు బాగున్నా బేరం ఒప్పుకోలేదు. అలాగే పండ్లలో నుంచి ఏం ఏరుకోనివ్వలేదు. సరుకంతా మంచిదే బాబు, ఈ ఒక్కరోజుకు నన్ను నమ్మండి, రేపటి నుంచి ఎలాగూ మీరు నన్నే నమ్ముతారు అంటూ ఈశ్వరుడు అన్నాడు. భూషయ్య వాని మాటలకు ఆశ్చర్యపోయి, అదీగాక ఇంతవరకు నమ్మకమైన పండ్ల దుకాణం అతనికి కనబడలేదు. నిజంగానే ఈశ్వరుడిచ్చిన పండ్లు బాగుంటాయి. ఇంట్లో బంధువులు కూడా ఆయనిచ్చిన పండ్లు తిని అంత రుచికరమైనవి దానిమ్మ పండ్లు ఈ ఊరు దుకాణంలో ఎరగమని చెప్తారు. మరునాటి నుంచి భూషయ్య రోజు ఈశ్వరుని దగ్గరే పండ్లు కొనడం కొనసాగించాడు. ఈశ్వరుడు కూడా ఆయన వద్ద చెడ్డ సరుకున్నా ఇవ్వలేదు. అలా నెలలు గడిచాయి. ఆసరికి భూషయ్య ఆరోగ్యం ఎంతో మెరుగుపడింది. జబ్బు చేయడానికి పూర్వం కూడా లేని మెరుపుతనం ఆయనలో ఇప్పుడు కనబడుతుంది. ఇక రంగాపురానికి తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. ఆయన అనుకున్నది ఆ రోజే. భూషయ్య సీతాపురంలో చివరి రోజు. తనకు చక్కని పండ్లు ఇవ్వమని ఈశ్వరుడి వద్దకు వేడుకోలు తీసుకోవాలని ఆయన అనుకున్నాడు. సాయంత్రం ఈశ్వరుడు దుకాణానికి వెళ్ళి చూస్తే వాడి దగ్గర సరుకు చూడడానికి ఏమీ బాగాలేదు. అలా కనబడుతున్నా కానీ బంగారం లాంటి సరుకు బాబు, తటపటాయించకండి. తమరిని మోసం చేస్తే రేపు మళ్ళీ నా దగ్గరకు రారు కదా అని ఈశ్వరుడు పళ్ళ తూకం వేస్తుంటే ఆ పళ్ళకు ఎప్పటి ధర ఇవ్వడానికి మనసు ఒప్పలేదు భూషయ్యకు. అనుకోకుండా దారిలో ఒక వ్యక్తి కలిచాడు. అప్పడిగితే డబ్బంతా ఇచ్చేశాను, జేబులో అంత డబ్బు లేదు, అన్ని పండ్లు తూకం వెయ్యకు అన్నాడు భూషయ్య. తమ దగ్గర డబ్బు లేకపోతే ఏం బాబు, ఎంత ఉంటే అంతే ఇవ్వండి, మిగతాది రేపు చూసుకుందాం అన్నాడు ఈశ్వరుడు. అదైనా సరుకు బాగుంటేనే అన్నాడు భూషయ్య. సరుకెందుకు బాగుండదు అని నవ్వేశాడు ఈశ్వరుడు. తాను ఊరు విడిచి వెళ్ళిపోతున్నట్లు ఈశ్వరుడికి చెప్పాలని భూషయ్యకు నాలుక చివరిదాకా వచ్చినా కానీ ఆ రోజు వాడి ఇచ్చిన పండ్ల మీద ఆయనకు చాలా అనుమానం ఉంది. అందుకని సరుకు బాగుంటూనే బంధువుల ఇంట్లో మిగతా డబ్బిచ్చి వెళ్ళాలనుకున్నాడు. లేకుంటే ఆ డబ్బు ఎగవేయాలనుకున్నాడు ఆయన. ఈ ఆలోచనతో ఈశ్వరుడు అడిగిన దాంట్లో సగం డబ్బే ఇచ్చి పండ్లు తీసుకుని ఇల్లు చేరాడు భూషయ్య. ఆ రాత్రి పండ్లు ఒలిచి చూస్తే ఏ పండు బాగాలేదు. ఈ పండ్లకు గాను ఇప్పటి వరకు ఆ డబ్బే ఎక్కువ ఆ ఈశ్వరుడికి ఇచ్చింది. వానికి ఇంకా మిగతా డబ్బు ఇవ్వనక్కర్లేదు అనుకున్నాడు భూషయ్య. ఈశ్వరుడు తన గురించి ఏమనుకుంటాడో అన్నదానికంటే వాడు అబద్ధం చెప్పి తనను మోసం చేశాడనే
బాధ భూషయ్యకు ఎక్కువగా ఉంది. మరునాడు ఉదయం రంగాపురం వెళ్ళే గుర్రబండి ఎక్కాడు భూషయ్య. అందులో ఆయనతో పాటు మరో 3 ఉన్నారు. భూషయ్య బండిలో వెనక కూర్చున్నాడు. దారిలో బండి ఎవరో ఆపారు. నడిచి వెళ్దామనుకుంటే కాలు బెణికింది. రంగాపురం యువతల గౌరీపురంలో దిగిపోతాను, అంతగా డబ్బిచ్చుకోలేను. నన్ను కాస్త నీ ముందు నీ పక్కగాని కూర్చొనిస్తావా అని వచ్చినాడు. బండివాడికి అడుగుతూ ఉన్నాడు ఈశ్వరుడు. ఆ మాటలు విని పరిచయమైన గొంతులా ఉందే అనుకున్నాడు భూషయ్య. ఇంత మాట్లాడావు, ఇంతకు నువ్వెవరివి చెప్పు అన్నాడు బండివాడు కాస్త విసుగ్గా. నా పేరు ఈశ్వరుడు. సీతాపురంలో పండ్ల వ్యాపారం చేస్తాను. మా ఊళ్ళో పండ్ల తోటలు చూడమంటూ భూస్వామి ఒకాయన కబురు పెడితే సీతాపురం వదిలి వెళ్ళిపోతున్నాను అన్నాడు వాడు. భూషయ్యకు తల తింపి వాడిని చూశాడు. అప్పుడు ముందు నుంచి బండెక్కుతున్న ఈశ్వరుడు తల తింపి భూషయ్యను చూశాడు. ఇద్దరు క్షణం మాత్రం ఒకరికొకరు అలానే చూసుకుంటూ దానిమ్మ పండ్లు బాగాలేవని భూషయ్య అనలేదు. బాకీ డబ్బులు ఇవ్వమని ఈశ్వరుడు అడగలేదు. ఇద్దరే కదా.